థియేటర్లో పాప్కార్న్ రేట్లపై రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్. పాప్కార్న్ పాయింట్ ఒప్పుకోవాల్సినటువంటి లాజికే, మరి వాటి పరిస్థితి ఏంటి? ఈ ఒక్క కామెంట్స్తో టార్గెట్ మొత్తం మల్టీప్లెక్స్లే. అసలు ఇంతకీ చరణ్ ఏమన్నాడు, ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటి ఉంటుంది. జనం మునిపట్ల థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందరిలో వచ్చేటువంటి మెయిన్ పాయింట్. ఒకరు ఓటీటీ అని, మరొకరు పైరసీ అని, ఇలా ఎవరికి వారు దీనికి రీజన్స్ చెబుతూనే ఉంటారు. లేటెస్ట్గా రామ్ చరణ్ ఒక పబ్లిక్ స్టేజ్ మీద తన ఒపీనియన్ని పంచుకుంటూ కోవిడ్ తర్వాత కేజీఎఫ్, RRR, కాంతారా, పుష్ప 2 లాంటి సినిమాలు చూసేందుకు పబ్లిక్ తరలి వచ్చారని, ఇప్పటికీ మన దేశంలో చీప్గా దొరికేటువంటి మెయిన్ వినోదం ఏదన్నా ఉంది అంటే అది సినిమా అని కూడా చెప్పుకొచ్చాడు. అంతేకాదు, పాప్కార్న్ ధరలు ఇంకొంచెం తగ్గిస్తే మరింత మెరుగైనటువంటి ఆక్యుపెన్సీలు చూడొచ్చు అని కూడా అన్నారు. సినిమా టికెట్ రేట్లు అందుబాటులోనే ఉన్నాయనేది రామ్ చరణ్ అసలు ఉద్దేశం. తన లాజిక్స్ని కొంచెం మంది డెఫినెట్గా అసలు ఉద్దేశం ఏంటంటే, అక్కడున్న వాళ్ళు కొంచెం మంది విశ్లేషిస్తే పూర్తిగా ఏకీభవించలేం. ఎందుకంటే పాప్కార్న్ తినడం కోసమే సినిమాలకు వచ్చేటువంటి జనాలు తక్కువ. ఏసీ కోసమైనా వస్తారేమో, కానీ తింటూ ఎంజాయ్ చేద్దామని భావించేటువంటి సంఖ్య 10 లోపే ఉంటుంది, అంటే 10% లోపే ఉంటుంది. అయితే అలాంటప్పుడు వాటిని పెంచినా తగ్గించినా విపరీతమైనటువంటి తేడా ఉండదు. ముందు కంట్రోల్ చేయాల్సింది టికెట్ రేట్లు. మన దేశంలో చీప్ ఎంటర్టైన్మెంట్ ముమ్మాటికి సినిమా కాదు. ఏపీ, తెలంగాణ పక్కన పెడితే ఒడిస్సీ అనేటువంటి ఇంగ్లీష్ మూవీని ఐమాక్స్లో చూడాలంటే 600 నుంచి 2000 రూపాయల దాకా ఖర్చు పెట్టుకోవాలి. బడ్జెట్ పేరు చెప్పి పెద్ద ప్రీమియర్ షోకు 600 తీసుకున్నారు. 10 రోజుల పాటు 125 రూపాయల పెంపును అలాగే కంటిన్యూ చేశారు. ఈ ధోరణి అన్ని వర్గాల నుంచి మద్దతు దక్కినట్లయింది కాదు. డెఫినెట్గా పెద్దిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యాక్టింగ్కు ప్రశంసలు లభించాయి. అయితే బాక్సాఫీస్ బరిలో ఎక్స్పెక్ట్ చేసినటువంటి రేంజ్లో సినిమాకు కలెక్షన్స్ రాలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కానీ తెలుగులో వసూళ్ల సునామీ మాత్రం డెఫినెట్గా సృష్టించింది పెద్ది సినిమా రిలీజ్ తర్వాత తొలిసారి జాతీయ వేదికపై రామ్ చరణ్ కనిపించారు. రిపబ్లిక్ టీవీ నిర్వహించినటువంటి సమ్మిట్ 2026లో ఆయన పాల్గొన్నారు. అందులో పాప్కార్న్ రేట్లపై కూడా సంచలన కమెంట్స్ చేశారు. ఇండియాలో ఇప్పటికీ చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమా అన్నారు రామ్ చరణ్. అయితే చెర్రీ మాట్లాడుతూ, మన దేశంలో నేటికి సామాన్య మానవుడికి అందుబాటులో ఉన్నటువంటి అతి చౌకైనటువంటి వినోదం సాధనం డెఫినెట్గా సినిమా మాత్రమే అని కూడా అన్నారు. కుటుంబం అంతా కలిసి అందరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తూ ఎక్స్పీరియన్స్ చేయడం అనేది ఒక కమ్యూనిటీ యాక్టివిటీ. సినిమా చూడడం కేవలం కాలక్షేపం మాత్రమే కాదు, మన కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలకు వేదికగా నిలుస్తుందని కూడా చెప్పారు. అయితే గ్రేట్ పవర్ నేషన్ ఫస్ట్ ఇతివృత్తంతో నిర్వహించినటువంటి ఈ సమ్మిట్లో రామ్ చరణ్ స్పెషల్ గెస్ట్గా పాల్గొన్నారు. ఇండియాలో సినిమా ఆడియన్స్ అండ్ దాని తర్వాత వాళ్ళ అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి సంబంధం లేదు. అయితే ప్రజెంట్ సినిమా విషయంలో ఒక్కరి నుంచి వినపడుతున్నటువంటి ప్రధాన విమర్శ మాత్రం సమస్య అనుకోవచ్చు. అది డెఫినెట్గా టికెట్ రేట్లు. టికెట్స్ కంటే ముఖ్యంగా పాప్కార్న్ రేట్లు. అంటే ఆ అంశంలో నిర్మోమటంగా, ధైర్యంగా తన అభిప్రాయాలను, అలాగే ఆడియన్స్ ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందిని ప్రస్తావించారు. థియేటర్లలో పాప్కార్న్ రేట్లు కొంచెం తగ్గితే ఆడియన్స్కి సినిమా ఎక్స్పీరియన్స్ అంతా మరింతగా ఆహ్లాదకరంగా ఉంటుంది, అది మాట వాస్తవమే. బట్ థియేటర్లో పాప్కార్న్, కూల్ డ్రింక్స్ రేట్స్ విపరీతంగా పెరగడం మెజారిటీ ఆడియన్స్ని డెఫినెట్గా దూరం చేస్తుంది. అయితే ఆ రేట్స్ వల్ల కొంతమంది ఆడియన్స్ థియేటర్ రావడానికి ఆలోచిస్తున్నారు, కానీ వెనుకంజ వేస్తున్నారన్నమాట వాస్తవం అని కూడా రామ్ చరణ్ అభిప్రాయపడ్డారు. అయితే రామ్ చరణ్ చేసినటువంటి కామెంట్స్ మల్టీప్లెక్స్లకి ఇప్పుడు షాక్ అనే చెప్పాలి. పీవీఆర్ కావచ్చు, ఐనాక్స్ వంటి మల్టీప్లెక్స్లలో రేట్స్ మీద ఎప్పటి నుంచో ఆడియన్స్లో వ్యతిరేకత డెఫినెట్గా ఉంది. ఇప్పుడు రామ్ చరణ్ కామెంట్స్కి అటువంటి మల్టీప్లెక్స్ ఫ్రాంచైజీలకు షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే పాప్కార్న్ ధరలు తగ్గించడం మంచిదే, దాంతోపాటు పెద్ద హీరోల సినిమాలకు కొంత నియంత్రణ కూడా చాలా అవసరం. బడ్జెట్లు, రెమ్యునరేషన్లు, గ్రాఫిక్స్ టైం ప్రకారం షెడ్యూల్స్, ఇలా చాలా ఎన్నో విషయాలలో మార్పులు చేస్తే డెఫినెట్గా ప్రొడ్యూసర్ ఊపిరి పీల్చుకుంటారు. అండ్ 2 ఏళ్ళుగా నిర్మాణంలోనే ఉన్నటువంటి పాన్ ఇండియా సినిమాలు ఒక్క టాలీవుడ్లోనే దగ్గర 6-7 ఉన్నాయి. వాటికి బాధ్యులు ఆడియన్స్ అయితే డెఫినెట్గా కాదు, ముమ్మాటికి హీరోలు, డైరెక్టర్లు అనేది ట్రేడ్ వర్గాల వాదన. సో పాప్కార్న్తో పాటు ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయితేనే థియేటర్లకు ఇంకా డెఫినెట్గా మంచి రోజులు వచ్చాయని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఓన్లీ పాప్కార్న్ మాత్రమే కాదు, ఈవెన్ బడ్జెట్ పెరిగిందన్న ఉద్దేశంతో టికెట్ రేట్స్ కూడా పెంచడం, ఈవెన్ సినిమా బాగుంటే ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 300 ఇప్పుడు ఆల్మోస్ట్ నడుస్తూనే ఉంది మల్టీప్లెక్స్లలో, 300కి బదులు అట్లీస్ట్ 150 or 180 పెట్టుంటే ఇంకొక వ్యక్తి రావడం అండ్ మంచిగా ఉందని పాజిటివ్ టాక్ ఉంటే అట్లా ఎక్కువ క్రౌడ్ రావడం వల్ల ఇంకెక్కువ కలెక్షన్స్ ఉంటాయి. సో సినిమా బాగున్నా కానీ అంత ప్రైస్ పెట్టి ఏం వెళ్తాంలే అన్నటువంటి ఉద్దేశంతో వెళ్ళాలనుకునే వాళ్ళు ఇంకొకరిని తీసుకోవాలనే లేక, సో వెళ్ళే వాళ్ళు అక్కడ తీసుకెళ్లే వాళ్ళని అందరినీ కూడా బ్యాక్ చేసి, ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెనక్కి తగ్గేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అందుకోసమని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఓటీటీ కూడా వచ్చింది. ఇంకోటి 1 month or 40 days అయితే డెఫినెట్గా
ఓటీటీలోకి వస్తుంది. ఇప్పుడు టీవీలు కూడా చాలా పెద్ద పెద్దగా అయిపోయి హోమ్ థియేటర్లు దాంట్లో వేసుకొని హ్యాపీగా చక్కగా ఎంజాయ్ చేయొచ్చులే అన్న ఉద్దేశంతో కూడా ఆడియన్స్ మైండ్ సెట్ అయితే మారిపోయింది. సో ఇవన్నీ కొంచెం తేలాలంటే మాత్రం డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తొందరగా సినిమాలు పాన్ ఇండియా సినిమాలు తొందరగా రిలీజ్ అవ్వాలి. అండ్ దాని తర్వాత మేజర్గా టికెట్ రేట్స్ కూడా తగ్గిస్తే ఎక్కువ మంది రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ మంది వస్తే కలెక్షన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో బాగున్న సినిమా కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ పెద్ది, సో దానికి కూడా 10 days కూడా పెంచారు. సో ఈ టెక్నికల్ సమస్యలన్నీ కూడా సిట్రేట్ అయితే ఇండస్ట్రీ డెఫినెట్గా బాగుంటుంది. ఎస్పెషల్లీ థియేటర్స్ కూడా ఆడియన్స్ వస్తారనేది చాలామంది ఎక్స్పర్ట్స్ వాదన. సో మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.